వెల్కమ్ టు 30 మినిట్స్. నిద్ర రాకపోతే ప్రమాదం, నిద్ర చాలకపోతే సమస్య. మరి నిద్రమత్తు వదలకపోతే అది కూడా ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక ఏడాది కాదు, 3 ఏళ్లుగా నిద్రమత్తులోనే జోగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అచ్చం కాంగ్రెస్ పార్టీలా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 3 ఏళ్లయింది. ఇంకో 2 ఏళ్లలో మళ్లీ సమరం. ఒకవైపు బీజేపీ అతి వేగంగా, అత్యంత వ్యూహాత్మకంగా బలం పెంచుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా మేల్కొనలేకపోతోంది. ప్రతిపక్ష పాత్రను చురుగ్గా పోషించలేకపోతోంది. కనీసం మిత్రులను కూడా కాపాడుకోలేని 10 జన్పద్ దీన స్థితిని ఎలా చూడాలి? ఇదే వాల్టి 30 మినిట్స్. అవకాశాలు రావు, ఎవరికి వారే సృష్టించుకోవాలి. ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ గత 3 ఏళ్లుగా చేసింది ఏమీ లేదు. సరే వదిలేయండి, ప్రత్యర్థి అసమర్థతో, అతి విశ్వాసమో కానీ ఒక్కోసారి తమను దెబ్బ కొట్టే అవకాశం వాళ్లే ఇస్తారు. ఒక్కో సందర్భంలో బ్రహ్మాస్త్రం కూడా అందిస్తారు. కనీసం వాటినైనా అందిపుచ్చుకోవాలి. ఆ కోణంలోనూ కాంగ్రెస్ పార్టీ చురుగ్గా స్పందించలేకపోతోంది. చివరకు విపక్షాలను ఒకే తాటి మీద ఉంచడంలోనూ అదే వైఫల్యం. ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మేల్కొనకపోతే 2024 దాకా కునుకుపాట్లు పడక తప్పదు. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా, లేలే నా రాజా. 3 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పటికైనా లేవకపోతే 2024 దాకా లే 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 నా రాజా. ఇందులో వ్యంగ్యం లేదు, విమర్శ లేదు, ఉన్నదంతా వాస్తవమే. జాతీయ రాజకీయాల పరిస్థితికి, కాంగ్రెస్ పార్టీ దుస్థితికి జరిగిన వ్యవహారాలు, జరుగుతోన్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ను నిద్రమత్తు వదలడం లేదు. ఆ నిద్రమత్తు అసమర్థత కావచ్చు, వ్యూహాత్మక వైఫల్యం కావచ్చు, పేలవ నాయకత్వ లక్షణాలు కావచ్చు. ఎలా అనుకున్నా పర్వాలేదు, సార్వత్రిక ఎన్నికలు జరిగి 3 ఏళ్లు గడిచాయి. అటు బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా, అతి వేగంగా బలం పుంజుకుంటోంది. ఇటు కాంగ్రెస్ మాత్రం ఇంకా ఏం చేయాలి అన్న దగ్గరే కింద మీద పడుతోంది. కాంగ్రెస్ కున్న సుదీర్ఘ చరిత్ర, క్షేత్రస్థాయిలో బలం, అనుభవంతో తలపండిన నేతలు ఇవేమీ కూడా కాంగ్రెస్ కు ఉపయోగపడలేకపోతున్నాయి. ఇలా అనేకన్నా ఈ ప్లస్ పాయింట్స్ ను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ అధినాయకత్వం వరుసగా విఫలం చెందుతోంది అనడమే సరిగ్గా ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో మోదీ సేన వేసిన వ్యూహం బీజేపీ సమర్థతకు అద్దం పడుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. ప్రత్యర్థి మీద పోరాడటం సంగతి తర్వాత, మిత్రుల్ని కాపాడుకోవడంలోనూ 10 జన్పద్ ఫెయిల్ అవుతోంది. అందుకు ఉదాహరణ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం గురువారం జరిగిన ప్రతిపక్షాల సమావేశం. మీరా కుమార్ని తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు. అయితే ఈ భేటీకి నితీష్ కుమార్ హాజరు కాలేదు. నరేంద్ర మోదీ పేరు చెబితేనే ఒంటికాలు మీద లేచే నేత నితీష్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ కూటమి నుంచి బయటకొచ్చాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మోదీ అమిత్ షా బృందానికి బీహార్కు బ్రేక్ వేశాడు. అలాంటి నేతను దగ్గరకు తీసే క్రమంలో అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు మోదీ. రామ్నాథ్ కోవింద్ కు నితీష్ మద్దతు తెలపడంతోనే కొత్త స్నేహానికి తెరలేచిందని భావించడానికి వీల్లేదు. అంతకు ముందు నుంచే నితీష్ మోదీ వైపు సానుకూలంగా చూడటం మొదలుపెట్టాడు. నితీష్ కుమార్ లాంటి బలమైన నేత మోదీ వైపు వెళ్లకుండా ఆపడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా విఫలమైంది. జరిగే తంతు చూడటం మినహా ఏమీ చెయ్యలేని 10 జన్పద్ నిస్సహాయ స్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రత్యర్థుల విమర్శలొద్దు, పరిశీలకుల విశ్లేషణలు వద్దు, క్యాడర్ నిట్టూర్పులు వద్దు. వీటిలో దేని జోలికి వెళ్లకుండా కాంగ్రెస్ దుస్థితిని ఒక్క ముక్కలో చెప్పాలంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చాలు. యూపీఏలో నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వామ్య పార్టీ అంటే కాంగ్రెస్ లీడ్ చేస్తోన్న కూటమిలో పార్టీ అన్నమాట. అలాంటి పార్టీ నాయకుడే తేల్చి చెప్పేశాడు, యూపీలో వచ్చింది అల కాదు సునామీ అని.
ఇక ప్రత్యర్థి పార్టీలు 2019 గురించి మర్చిపోండి, 2024 గురించి ప్లాన్ చేసుకోండి అని స్పష్టం చేసేశాడు. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీని ఎదుర్కోవడానికి సరైన అస్త్రాలేమీ మొదట్లో కాంగ్రెస్ కు లభించలేదు. ఇందులో నిజముంది. ఆ మాటకొస్తే ఇప్పటిదాకా స్కామ్లు లేకుండా పాలన సాగించడంలో మోదీ విజయం సాధించారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు తమపై దాడి చేయడానికి, ప్రజలకు దగ్గర కావడానికి నరేంద్ర మోదీ బ్రహ్మాస్త్రం అందించారు. అదే డిమానిటైజేషన్. నల్లధనం మీద ఉక్కుపాదం మోపడానికి అంటూ నోట్ల రద్దుకు సై అన్నారు మోదీ. కానీ నల్లధనం అంతం కాలేదు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. చిల్లర వర్తకం నుంచి బడా బిజినెస్లు పడిపోయాయి. పెట్టుబడులు ఆగాయి. అనేక రంగాల్లో కొత్త ఉద్యోగాల కల్పన ఆగింది. గ్రామీణ భారతం చిన్నాభిన్నమైంది. దేశ ప్రజలు మొత్తం 3 నెలల పాటు బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. దేశ ప్రజలందరిలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకున్నా ఆ పరిస్థితిని అనుకూలంగా వాడుకోవడంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా విఫలమైంది. నవంబర్ 2016లో అనుకోని పొరపాటు నరేంద్ర మోడీ నోట్బందీ ద్వారా చేసినప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దాని మీద అడ్వాంటేజ్ తీసుకోలేకుండా వాళ్ళు అంత మంచి అవకాశాన్ని తప్పగా వాడుకుని ఏం చేయకుండా మళ్ళీ తిరిగి మోడీకి అడ్వాంటేజ్ వచ్చినట్టుగా చేసి కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ పెంచుకోకుండా అది మళ్ళీ కూడా అదే ఒక నెగటివ్ పాయింట్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అన్న ప్రతిసారి సోనియా గాంధీ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అంతా రాహుల్ కనుసన్నల్లోనే నడుస్తోంది. పతనం దిశగా పరుగులు పెడుతోన్న పార్టీకి కాస్తంత భరోసా ఇవ్వడం మాత్రం రాహుల్ కు సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకున్న అద్భుతమైన ప్లస్ పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పట్టుంది. సమర్థ నాయకత్వం పార్టీని పరుగులు పెట్టిస్తే తిరిగి అవలీలగా ప్రభంజనం సృష్టిస్తుంది. అందుకు సోనియా గాంధీనే ఉదాహరణ. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి పార్టీ పరిస్థితి ఏమాత్రం బాలేదు. సోనియాకు రాజకీయ అనుభవం లేదు. పైగా విదేశీయురాలు అన్న ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా చేస్తోన్న దాడి. ఇన్ని ప్రతికూల వాతావరణం మధ్య పోరాటం చేయడంలో వెనక్కు తగ్గేది లేదని సోనియా తేల్చి చెప్పారు. పార్టీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెస్తూ కేంద్రంలోనూ యూపీఏ విజయం సాధించేలా చేశారు. అదే తరహాలో పార్టీ చుట్టూ పాజిటివ్ వేవ్స్ క్రియేట్ చేయడంలో రాహుల్ విజయం సాధించలేకపోతున్నారు. సమర్థ నాయకుణ్ణి అన్న భావనను ప్రజాక్షేత్రంలో కల్పించలేకపోతున్నారు. మోదీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోతున్నారు. కాంగ్రెస్ క్యాడర్లో భవిష్యత్తుపై హోప్ ఇవ్వలేకపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రులను కూడగట్టే వ్యూహం లేదు. ప్రత్యర్థులను పడగొట్టే ఎత్తుగడ లేదు. ప్రజలకు దగ్గరయ్యే కార్యాచరణ లేదు. క్యాడర్లో సత్తా నింపే సమర్థత లేదు. సోషల్ మీడియాలో హల్చల్ చేసే చతురత లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 10 జనపథ్ వైఫల్యాల మాల చాలా పెద్దది. 2019 సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి అత్యంత కీలకం. ఈసారి కూడా ఘోర ఓటమిని మూటగట్టుకుంటే బీజేపీ దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకుంటుంది. ఇలాంటి సమయంలో పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడంలోనూ రాహుల్ తడబడడం కాంగ్రెస్ కండువాల్లో కలవరం రేపుతోంది. నాయకులున్నారు, క్యాడర్ ఉంది, అధినాయకత్వం ఉంది. వాటితో పాటే ఓటములు ఉన్నాయి. లేనిదల్లా ఒక్కటే, పరిస్థితిని ఎలా చక్కదిద్దడానికి అవసరమైన పక్కా వ్యూహం. కాంగ్రెస్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే. కోలుకోవడం ఎలాగో కూడా అర్థం కాక సతమతమవుతున్న 10 జనపథ్ చుట్టూ ఎన్నో కోణాల్లో సరికొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 137 ఏళ్ల చరిత్ర ఉన్న ఏకైక పార్టీ. ఆ హోదాలో కాంగ్రెస్ ఎన్నో పతనాలను చవిచూసింది. మళ్లీ అంత వేగంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. అధికారాన్ని అందుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం పాత చేదు జ్ఞాపకాలతో పోల్చి చూడలేని పరిస్థితి. ఇటు బీజేపీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తనకేమాత్రం పట్టులేని దక్షిణ భారతంలోనూ పాగా వేసే వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తర భారతదేశంలో తిరుగులేని స్థితిలో నిలబడటానికి తహతహలాడుతోంది. ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో అత్యంత చురుగ్గా తన ఉనికిని చాటుకోవాలి కాంగ్రెస్. పార్టీని దూకుడుగా నడిపించే నేతగా తనను తాను ఫోకస్ చేసుకోవాలి రాహుల్ గాంధీ.
కానీ ఇవి రెండూ జరగకపోవడమే ఇప్పుడు కాంగ్రెస్ కండువాలను కలవరపెడుతోంది. నోట్ల రద్దు నిర్ణయం బూమ్రాంగ్ అయింది. మోదీ అనుకున్నదేమీ జరగలేదు. అదే సమయంలో డిమానిటైజేషన్ ను మోదీ సర్కార్పై బ్రహ్మాస్త్రంగా సంధించడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. ఆ వెంటనే వచ్చిన యూపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించి కమలనాథులు కోలరెగరేశారు. కనీసం యూపీలో ఉమ్మడి కూటమి అయినా పెట్టి ఉంటే బీజేపీ ఏకపక్ష విజయం సాధ్యమయ్యేది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ దిశగా వర్కౌట్ చేయడంలోనూ టెన్షన్ పత్ చతురతను ప్రదర్శించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు బ్రహ్మాండంగా అద్భుతంగా నడిపించి ఒకవైపు తిప్పి కొట్టినప్పటికీ కూడా ఒక బంతిని నేలకు విసిరి కొడితే అంతే శరవేగంగా లేచినట్టు ఒక ఫీనిక్స్ లాగా బూడిదలో నుంచి మళ్ళీ పైకి వచ్చిన అంత స్థాయిలో రాజకీయాలు నడిపినటువంటి ఒక ఇందిరాగాంధీ కావచ్చు, లేదు అంటే ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్గా క్లీన్ ఇమేజ్ సంతరించుకున్నటువంటి ఒక రాజీవ్ గాంధీ లాగా కానీ ఇలా లేదు. అసలు అధికారంలోకి రాకపోయినప్పటికీ అధికారంలోకి వస్తామో ఏమైపోతుందో పరిస్థితి, ఇప్పుడే ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అనిపించినటువంటి ఒక సంజయ్ గాంధీ లాగా ఇటువంటి నాయకులు, లేదంటే ఆ పార్టీకి వెనకుండి నడిపించినటువంటి డికే బార్వా లాంటి ఒక స్ట్రాటజిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఇవాళ లేకపోవడం సహజంగానే ఆ పార్టీని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రెసిడెంట్ గా ఉన్నా యాక్టివ్ గా లేరు. రాహుల్ గాంధీ ఉపాధ్యక్షుడే అయినా అనధికారిక అధినేత పాత్రను పోషిస్తున్నారు. అయితే బ్యాక్ బెంచ్ నుంచి ఫ్రంట్ బెంచ్ కు ఇంకా రాహుల్ గాంధీ రాలేదని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఎవరో ఒకరు నడిపిస్తే తప్ప పొలిటికల్ గా అడుగు ముందుకు వేయలేని స్థితిలోనే రాహుల్ గాంధీ తన ఉనికిని చాటుకుంటున్నారని కాంగ్రెస్ కండువాలే గుసగుసలాడుతున్నాయి. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేయలేని పరిస్థితి క్రియేట్ చేయడంలో మోదీ టీం సక్సెస్ అవుతోంది. ఇటు నితీష్ లాంటి నేతలు మోదీ వైపు చూస్తున్నారు. బలమైన ప్రత్యర్థి ఒకవైపు, బలంగా రాజకీయం చేయడానికి ఇబ్బంది పడుతున్న మిత్రులు మరోవైపు, చేజారిపోతున్న మిత్రపక్షాలు ఇంకోవైపు. ఈ పరిణామాలన్నీ చేస్తున్న హెచ్చరికలను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకోలేకపోతోంది. అప్రమత్తతను ప్రదర్శించలేకపోతోంది. బీజేపీ దగ్గర వ్యూహం ఉంది, యాక్షన్ ప్లాన్ ఉంది. ముందస్తు ఎన్నికల కేంద్రంగా దేశవ్యాప్తంగా చర్చకు తెరతీయడం వెనుక పక్కా స్కెచ్ ఉంది. యూపీలో కళ్లు తిరిగే స్థాయిలో విజయాన్ని అందుకోవడం వెనుక యాక్షన్ ప్లాన్ ఉంది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బాగా వేయడానికి అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న నాయకత్వ లోపాన్ని అందిపుచ్చుకోవడం వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. పశ్చిమ బెంగాల్లో బలం పెంచుకోవడానికి, బలమైన తృణమూల్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడానికి ప్రత్యేక పథకం ఉంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే గుజరాత్ రాష్ట్రంలో తమకు వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని సరిచేయడానికి స్పెషల్ స్కెచ్ ఉంది. ఇలా ప్రతి అంశం విషయంలో పక్కా యాక్షన్ ప్లాన్ ఉంది. దాన్ని అంతే పక్కాగా అమలు చేసే నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీలో యాక్షన్ కనిపించడం లేదు, ప్లాన్ కనిపించడం లేదు, నిద్రమత్తు రాజకీయాలు తప్ప. రాహుల్ కష్టపడుతున్నాడు, ఇందులో వెటకారం లేదు, నిజంగానే కష్టపడుతున్నాడు. కానీ బలమైన ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో వర్కౌట్ చేయడం లేదు. పార్టీని ప్రజలకు దగ్గర చేసే రేంజ్లో దూకుడు ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్ భవిష్యత్తు కేంద్రంగా ఒక భరోసా ఇచ్చే విధంగా చెలరేగడం లేదు. యూపీలో 2500 కిలోమీటర్ల యాత్ర చేయడం రాహుల్ కష్టానికి నిదర్శనం. యూపీ ఎన్నికల ఫలితాలు రాహుల్ ఇంకా ఎంత చేయాలన్న దానికి నిదర్శనం. ఈ తేడాను కాంగ్రెస్ ఆశాజ్యోతి అర్థం చేసుకునేది ఎప్పుడు? ఒక నాయకుడి చరిష్మా పెరగడం తగ్గడం అన్నది వ్యూహరచనలో ప్రదర్శించే సత్తాను బట్టే ఉంటుంది. మోదీ మానియా వెనుక ఉన్న రహస్యం అన్ని వర్గాల ప్రజలకు పార్టీని దగ్గర చేసే దిశగా వేస్తోన్న ఎత్తులే. ఒక్కో ఇష్యూను, ఒక్కో స్టేట్ను, ఒక్కో ఎలక్షన్ను హ్యాండిల్ చేయడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయడమే. విజయం దిశగా అడుగులు ఎలా వెయ్యాలి, పరుగులు ఎలా పెట్టాలో బీజేపీ చేసి చూపుతోంది. చూసి నేర్చుకోవడంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ విఫలమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అడపాదడపా చెలరేగిపోవడం పక్కన పెట్టి అనుక్షణం ప్రత్యర్థులను ఇరుకున పెట్టే దిశగా రాహుల్ కదలాలి. యూపీలో 1000 కిలోమీటర్ల యాత్ర నుంచి తెలుగు రాష్ట్రాల్లో సభలు నిర్వహించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం దాకా అనేక పరిణామాలు రాహుల్ పనితీరు మెరుగుపడుతుందనే చెబుతున్నాయి. కానీ అత్యంత బలమైన మోదీని ఢీకొట్టడానికి ఈ వర్కౌట్ చాలదు.
అదే సమయంలో సిబిఐని చూపించి మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ కూడా మోదీ చెమటలు పట్టిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మోదీ వ్యవహార శైలినే మోదీపై అస్త్రంగా వాడటంలోనూ రాహుల్ విఫలమవుతున్నారు. యూపీఏ పాలనలో సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారని ఇదే మోదీ ఓ రేంజ్లో ఫోకస్ చేశారు. ఇప్పుడు రాహుల్ ఆ పని చేయలేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ స్థితి బాగుపడాలంటే ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇవ్వాలా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ప్రియాంక ప్రస్తావన లేకుండా కాంగ్రెస్ భవిష్యత్తును తన కేంద్రంగా అంతా చూసే దిశగా రాహుల్ ముందుకు సాగాలి. కాంగ్రెస్ యువనేత దూకుడుగా వ్యవహరిస్తున్నా మోదీని ఢీకొట్టే స్థాయిలో ఆ దూకుడు పెరగాల్సిందే. అదే సమయంలో రాజకీయాల్లో తలపండిన నేతలు కోకొల్లలుగా ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ వ్యూహరచనలో ఘోరంగా విఫలమవుతుంది. అన్ని స్థాయిల్లో యువ నాయకత్వ లోపం కనిపిస్తుంది. ఈ లోపాలన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన సరిచేసుకోకపోతే భవిష్యత్తు మరింత భయానకంగా ఉంటుందని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. రెండేళ్లు ఈ గ్యాప్లోనే మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి. కాంగ్రెస్ను ప్రజలకు దగ్గర చేయాలి. బీజేపీ కేంద్రంగా నెగిటివ్ వైబ్రేషన్స్ను బిల్డప్ చేయాలి. విపక్షాలను కూడగట్టాలి. మిత్రులు చేజారిపోకుండా చూసుకోవాలి. మోదీకి ధీటైన నేతగా తనను తాను ఫోకస్ చేసుకోవాలి. ఇన్ని సవాళ్లను అధిగమించడానికి ఉన్న సమయం కేవలం 2 ఏళ్లు. ఇన్ని అగ్ని పరీక్షలను ముందు పెట్టుకుని ఇంకా స్లీపింగ్ మోడ్లోనే కనిపిస్తున్నారు రాహుల్. ఇప్పటికైనా మేల్కొనకపోతే తర్వాత కింద మీద పడ్డా కించిత్ ప్రయోజనం కూడా ఉండదు. ఇదే వాటి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి TV9.